ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గతంలో పూర్తిగా భ్రష్టు పట్టినటువంటి అనేక వ్యవస్థలు, గాడి తప్పినటువంటి అనేక వ్యవస్థలు, అనేక రంగాలు, జగన్మోహన్ రెడ్డి అవినీతి ధన దాహానికి బలైపోయినటువంటి అనేక రంగాల్ని మళ్లీ నిలబెట్టేటటువంటి ప్రయత్నం ఉధృతంగా చేస్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గత 14-15 నెలలుగా అనేక రంగాల్ని తిరిగి నిలబెట్టడమే కాకుండా దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో వాటన్నిటినీ కూడా అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టింది. మరి వాటిలో ప్రధానమైనది ఆరోగ్య రంగం. హెల్త్ సెక్టర్ మనందరికీ తెలుసు, 2019-24 మధ్య ఎక్కువగా దెబ్బతిన్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉంటే రాష్ట్రంలో అది ఆరోగ్య వ్యవస్థ, హెల్త్ సెక్టర్. దాని యొక్క పర్యవసానాలు మనం ప్రత్యక్షంగా కోవిడ్ సమయంలో మనందరం కూడా చూసాం. కొన్ని వేల మంది ప్రాణాలు కూడా అకారణంగా కోల్పోయారు. దెబ్బతిన్నటువంటి ఆరోగ్య వ్యవస్థ, గాడి తప్పినటువంటి ఆరోగ్య వ్యవస్థ వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మరి ఆ రంగానికి చెందినటువంటి నిధులను కూడా పెద్ద ఎత్తున దారి మళ్లించి మరి మింగేసే కార్యక్రమం, జగన్ రెడ్డి తన ధనదాహాన్ని తీర్చుకునేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల అనేక రకాలుగా రాష్ట్రం నష్టపోయింది, రాష్ట్ర ప్రజలు నష్టపోయారు, కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దాని యొక్క పర్యవసానాలు మనం కోవిడ్ సమయంలో ప్రత్యక్షంగా చూసాం. చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాటన్నిటిని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని మెరుగుపరుస్తూ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడమే కాకుండా మరి మెడికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి కూడా మెడికల్ కాలేజెస్, గతంలో మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో అది 95-2004 మధ్య కానివ్వండి, 2014-2019 మధ్య కానివ్వండి, దాదాపు రాష్ట్రానికి ఆయన 22 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. రాష్ట్రంలో 22 మెడికల్ కళాశాలల ఏర్పాటు వెనక చంద్రబాబు నాయుడు గారి కృషి ఉన్నది అనేది మనం కాదనలేనటువంటి వాస్తవం. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 22 మెడికల్ కళాశాలలు, ఇంజనీరింగ్ కాలేజీల లెక్క అది ఇంకా చాలా పెద్ద లెక్క అనుకోండి. మెడికల్ కాలేజీలు 22. మళ్ళీ తిరిగి ఇప్పుడు మళ్ళీ వాటిపైన దృష్టి పెట్టి మళ్ళీ రాష్ట్రంలో మనం మెడికల్ కాలేజీలను ఏ రకంగా ఇంకా మెరుగ్గా ఏర్పాటు చేయాలి, అత్యున్నత ప్రమాణాలతో ఏ విధంగా ఏర్పాటు చేయాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనే ఆలోచన చేసి మళ్ళీ ఒక 10 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో మనం తీసుకొస్తున్నాం. ఇవాళ గతంలో ఆయన హయాంలో అనేక దారుణాలు చేసి అనేక రకాలుగా ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యం చేసి ఇవాళ మళ్ళీ బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో మెడికల్ కాలేజీలకు సంబంధించి మాట్లాడుకుంటే మీరు తీసుకొచ్చింది కేవలం 5 కళాశాలలు, మీరు గ్రౌండ్ చేసింది కేవలం 5 కళాశాలలు. అవి కూడా అసంపూర్తిగా, ఏవైతే మరి విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, నంద్యాల ఇటువంటివి 5 కళాశాలలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు పూర్తి కాకుండానే కొంత అసంపూర్తిగానే మీరు అక్కడ కాలేజీలని ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇవాళ అవన్నీ కూడా మళ్ళీ మేము పూర్తి చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇంకా అదనంగా 10 కాలేజీలని మేము ఇవాళ పీపీపీ సెక్టర్లో, పీపీపీ మోడల్లో అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. మీ ప్రభుత్వ హయాంలో ఒకసారి మనం చూసినట్లయితే 17 కళాశాలలు, ఏదైతే నేను 17 కాలేజీలు నేను చాలా గొప్పగా తీసుకొచ్చేసాను, ఏదో పెట్టేసి అవన్నీ కూడా గేట్లు తెరిచి విద్యార్థులకి పాఠాలు చెప్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు 17 కళాశాలలకు సంబంధించి 8,480 కోట్ల రూపాయల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంటే మీరు ఖర్చు చేసింది కేవలం 1,451 కోట్లు మాత్రమే. కేవలం 1,451 కోట్లు మాత్రమే. ఇంకా కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్స్ దాదాపుగా ఇంకో 303 కోట్లు, ఇంకా బిల్ చేయాల్సిన ఇంకా పెండింగ్ పెట్టినవి కూడా ఇంకో 347 కోట్లు. అంటే ఖర్చు చేసింది కేవలం 1,451 కోట్లు. ఇవాళ మీరేదో చాలా గొప్పగా, నేనేదో చాలా అద్భుతంగా చేసేసాను, 17 కాలేజీలు నేనేదో తెరిచేశాను, ఓపెన్ చేసేసాను అన్నట్టు మాట్లాడుతా ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటయా? ఖర్చు చేసింది కేవలం 1,451 కోట్లు. దానిలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులే మనకు అధికంగా కనపడుతూ ఉన్నాయి. దాదాపుగా 975 కోట్ల వరకు దానిలో కేంద్ర ప్రభుత్వమే ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అంటే ఖర్చు చేసిన దానిలో కూడా అధిక శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు. మీరు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఖర్చు చేసింది చాలా నామమాత్రం. అటువంటి మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఒకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని వాస్తవాలు నేను తెలియజేయదలుచుకున్నా. ఇవాళ ఏదైతే 10 కాలేజీలు పీపీపీ మోడల్లో ఏర్పాటుకి నిర్ణయం తీసుకుందో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇవి పూర్తిగా ప్రైవేటు యాజమాన్యాలకి లేకపోతే ప్రైవేటు వ్యక్తులకి ఈ కాలేజీలని దారాదత్తం చేయటం అనేది కాదు. దీనిలో కూడా, ఈ మోడల్లో కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. ఎవరైతే మరి
కాలేజీల ఏర్పాటుకి ముందుకు వస్తూ ఉన్నారో ఇవి కూడా ఈ 10 కాలేజీల్లో కూడా ఫేజ్ 1 4 కాలేజీలు ఏదైతే మరి మార్కాపూర్, మదనపల్లి, పులివెందుల, ఆదోని ఈ 4 కాలేజీలు ఫేజ్ 1 లో తీసుకోవడం జరిగింది. ఈ 4 కాలేజీలకు సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో మీరు చూసినట్లయితే మార్కాపూర్ లో కేవలం 19% మాత్రమే పనులు చేశారు. అక్కడ ఖర్చు చేసింది కేవలం 90 కోట్లు మాత్రమే. ఇంకా కూడా 440 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సింది ఉంది మార్కాపూర్ కాలేజీకి. మదనపల్లి మరి దాదాపు 95 ఎకరాల్లో మరి ఏర్పాటు అవుతున్నటువంటి మదనపల్లి కాలేజ్ చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఖర్చు చేసింది కేవలం 84.91 కోట్లు. పనుల పూర్తయినటువంటి పర్సంటేజ్ మనం చూసినట్లయితే 17.88% మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఇంకా 446 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు పెండింగ్ లో ఉన్నాయి. పులివెందుల్లో కూడా ఆయన సొంత కాన్స్టిట్యున్సీ పులివెందుల్లో కూడా దాదాపుగా 168 కోట్ల రూపాయల పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అదే విధంగా ఆదోని మరి దాదాపు 58 ఎకరాల్లో ఏర్పాటు అవుతున్నటువంటి ఆదోని మెడికల్ కాలేజీకి సంబంధించి కేవలం ఇప్పటి వరకు 84 కోట్ల రూపాయల వాల్యూ మట్టికే పనులు చేయడం జరిగింది. 17.80% మాత్రమే పనులు పూర్తి చేశారు. ఇంకా 410 కోట్ల రూపాయల పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఈ 4 కాలేజీలకు సంబంధించి ఇంకా 1464 కోట్ల రూపాయల పనులు పెండింగ్ లో పెట్టినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి. దీనికి ఏం సమాధానం చెప్తారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఏదో 17 కాలేజీలు నేను పూర్తి చేసేశాను, ఏదో నిర్మాణాలన్నీ పూర్తయిపోయినట్టు, ఏదో విద్యార్థులు ఇంకా రావటం ఆలస్యం అన్నట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా నేషనల్ మెడికల్ కమిషన్ NMC వాళ్ళు స్వయంగా వచ్చి ఈ ఇన్స్పెక్షన్స్ చేసి వాళ్ళు ఒక అసెస్మెంట్ రిపోర్ట్ ఇచ్చారు. దానిలో మీరు చూసినట్లయితే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కాపూర్ ఉదాహరణకి ఇంకా పూర్తి కాలేదు, అండర్ కన్స్ట్రక్షన్. అదే విధంగా హాస్టల్ ఫెసిలిటీ అండర్ కన్స్ట్రక్షన్, స్కిల్ ల్యాబ్ అండర్ కన్స్ట్రక్షన్, రీసెర్చ్ ల్యాబ్ అండర్ కన్స్ట్రక్షన్, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్షియల్లీ అడిక్వేట్, క్లినికల్ మెటీరియల్ పార్షియల్లీ అడిక్వేట్, వెరైటీ ఆఫ్ సర్జికల్ ప్రొసీజర్స్ ఇన్అడిక్వేట్. ఈ రకంగా నేషనల్ మెడికల్ కమిషన్ వారి అసెస్మెంట్ రిపోర్ట్ పూర్తి అసంతృప్తి వారు వ్యక్తం చేసినటువంటి రిపోర్ట్ నివేదిక. దీనిని కాదనగలరా? ఇవాళ వైసీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చినటువంటి అసెస్మెంట్ రిపోర్ట్ ని మీరు కాదనగలరా? మీ ప్రభుత్వ హయాంలో ఎంత గొప్పగా పనులు చేశారో, అవి ఎంత అసంపూర్ణంగా ఉన్నాయో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీరు కాదనగలరా? ఆఖరికి పులివెందుల్లో కూడా డెఫిషియన్సీ ఆఫ్ టీచింగ్ ఫ్యాకల్టీ ఎంత పర్సెంటేజ్ డెఫిషియెంట్ అండి? దాదాపుగా 47.5% డెఫిషియన్సీ ఆఫ్ టీచింగ్ ఫ్యాకల్టీ. ఇంకా కూడా ఎక్కడ కూడా మీరు ఆ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. డెఫిషియన్సీ ఆఫ్ ట్యూటర్, రెసిడెంట్స్ అండ్ డెమాన్స్ట్రేటర్స్ 36.92% పులివెందుల. ఇంకేదో అయిపోయింది అసలు. ఇంకా టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి, డెమాన్స్ట్రేటర్స్, ట్యూటర్ సంబంధించి, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, హాస్టల్ ఫెసిలిటీస్, ల్యాబ్స్, రకరకాలుగా అనేక పారామీటర్స్ లో నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాడేరు, మార్కాపూర్, పులివెందుల, ఆదోని, మదనపల్లి ఇవన్నీ కూడా వారు విజిట్ చేసి వారు ఇచ్చినటువంటి రిపోర్ట్. మరి ఈ పరిస్థితుల్లో మీరు ఏం ఘనకార్యం సాధించారండి? మీరు ఏం పూర్తి చేశారు? ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు